ఏర్పాట్లను వేగవంతం చేయనున్నారు. సరే, ఈ మహానాడు సక్సెస్ అవ్వాలని చెప్పి టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఎంతో భారీగా మరి దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయ్కే కాంగ్రెస్ జై, తమిళనాడులో మద్దతు, ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది అని కూడా ప్రచురించడం జరిగింది. దాని నుంచి కూడా చూద్దాం ఒకసారి. ఇక తమిళనాడులో టీవీకే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని విజయ్ కోరారు. లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారు. టీవీకే విజ్ఞప్తి మేరకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశామని ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీంతో విజయ్కు లైన్ క్లియర్ అయిపోయింది అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మే 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి గురువారం రోజున చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీవీకే పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. తమిళ వెట్రి కళగం మరి శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. టీవీకే సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని తెలుస్తుంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పిఎంకే సిద్ధంగా ఉన్నాయి. మహాబలిపురం రిసార్ట్లో క్యాంపు హంగ్ అసెంబ్లీ ఏర్పడిన తరుణంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ప్రలోభాలకు తెరతీసే అవకాశం లేకుండా విజయ్ క్యాంపు రాజకీయాలు షురూ చేశారు. గెలిచిన 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు నేరుగా మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్కు తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. స్వయంగా క్యాంపును పర్యవేక్షిస్తున్న విజయ్ ఎమ్మెల్యేలు ఎవరికి ఎలాంటి అసంతృప్తి రాకుండా వారిని నిరంతరం మాట్లాడుతూ పార్టీ ఐక్యతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరి గెలవటం ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలని కాపాడుకోవటం కూడా అంతే ఇంపార్టెంటు. అప్పుడే నాయకత్వ పటంకి ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది అనేది మనందరికీ కూడా తెలుసు. ఇక మే 10న కేరళ సీఎం ప్రమాణ స్వీకారం. నేడో రేపు ఫైనల్ చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్ రేసులో వీడి సతీశన్ కేసీ వేణుగోపాల్. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపికపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై 2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుందని కీలక నేత వీడి సతీశన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మిత్రపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా తుది నిర్ణయం ప్రకటించనుంది. నేడో రేపు కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేయనుంది. ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉండి పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించడంలో వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. కేసీ వేణుగోపాల్ పేరు హైకమాండ్ అండదండలతో సీఎం రేసులతో బలంగా వినబడుతుంది. రమేష్ చెన్నితాల సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలలో సతీశన్కు ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. మే 10న కేరళం కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే నెరవేరిన ఉత్తరాంధ్ర దశాబ్దాల కాల విశాఖ కేంద్రంగా దక్షిణాది కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభం. గెజిట్ విడుదల. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కాలం నెరవేరింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలపై కేంద్ర రైల్వే బోర్డు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు మే 4, 2026న ఈ గెజిట్ని విడుదల చేసింది. మరి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది 1989 రైల్వే చట్టంలో సెక్షన్ 3 క్లాస్ 4 ప్రకారం కొత్త రైల్వే జోన్గా సౌత్ కోస్టల్ రైల్వేను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇక మరి జూన్ 1, 2026 నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించింది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో పలు కీలక విభాగాలు చేర్చారు. దామా రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు పూర్తిగా దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. రాయగడ డివిజన్లో ఇంతకు ముందున్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్ విశాఖ డివిజన్లోకి వచ్చాయి. నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో విలీనం చేయనున్నారు. ఇలా మార్పులు చేర్పులు కూడా మరి జరిగే అవకాశం చాలా స్పష్టంగా
కనబడుతుంది అని కూడా ప్రచురించారు. ఒక రకంగా చెప్పాలంటే మరి విశాఖ వాసుల ఇది యొక్క కలగా దీన్ని అభివర్ణించారు. మే 10న భాగ్యనగరం సాక్షిగా మోడీ సమర శంఖం. మరి మూడోసారి పగ్గాలు చేపట్టాక తొలిసారి తెలంగాణకు మమతా రాహుల్ తీరుపై నిప్పులు. ఓటమి పాలైతే ప్రజలను నిందిస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. మే 10న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ కోసం బీజేపీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మంగళవారం తార్నాక్లో నిర్వహించిన వాల్ రైటింగ్ క్యాంపెయిన్లో స్వయంగా పాల్గొన్నారు. గోడపై కమలం పువ్వును చిత్రించి ప్రధాని సభకు ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన మరి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొని క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారాన్ని హోరెత్తించారు. మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తూ ఉండడంతో ఈ సభను చారిత్రాత్మకంగా చేయాలని పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ప్రపంచ దేశాలని ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే భారతదేశం మాత్రం మోడీ నాయకత్వంలో ప్రగతి పదంలో దూసుకుపోతుందని రామచంద్రరావు అభివర్ణించారు. మరి చూడాలి ఈ మోడీ యొక్క ఈ టూర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కూడా చూడాలి. ఇంకా అదేవిధంగా విజయం ముందే ఏఎన్ఎన్ సర్వే సంచలనం అయితే సృష్టించింది. విజయ్ తన అప్రత్యాశ విజయంతో ముందుకు దూసుకుపోతాడని ఏఎన్ఎన్ గతంలో చెప్పుంది. ఆల్రెడీ దాన్ని ప్రచురించారు. 52% మొగ్గు విజయ్ వైపే లక్షలాది మందికి పైగా అభిప్రాయం. ద్రవిడ కోటల పతనాన్ని 6 రోజుల ముందే పసిగట్టింది ఈ సర్వే. సోషల్ మీడియా పొలిటికల్ సెన్సేషన్ తమిళనాడు సీఎం ఎవరవుతారు అన్నప్పుడు స్టాలిన్కి 38, పళనిస్వామికి 9, దళపతికి 52. మరి తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుందో 6 రోజుల క్రితమే ఏఎన్ఎన్ తెలుగు నిర్వహించిన ఒక డిజిటల్ సర్వే కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఛానల్ నిర్వహించిన పోల్ ప్రజలు తమ అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టారు. మే 4న వెలువడిన ఫలితాలు ఆనాడు ఏఎన్ఎన్ ఛానల్ నిర్వహించిన సర్వే అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండడం గమనార్హం. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం కేవలం ఒక అల కాదని అది ద్రవిడ రాజకీయాలను ముంచెత్తబోతున్న సునామీ అని ఈ సర్వే ముందు తేల్చి చెప్పింది. ఇక విజయ్ వైపే 52% మొగ్గు, తిరుగులేని ఆధిక్యం. తమిళనాడు సీఎం ఎవరవుతారు అంటూ ఏఎన్ఎన్ ఛానల్ వేసిన ప్రశ్నకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఏకంగా 52% మంది తమ ఓటు దళపతి విజయ్కే వేశారు, స్పష్టం చేశారు. అంటే సగానికి పైగా ప్రజలు విజయ్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ఈ ఫలితం వెల్లడించారు. కుదేలైన స్టాలిన్ గ్రాఫ్, తగ్గిన అన్న డిఎంకే ప్రభావం, మార్పు కోరుతున్న యువత, మహిళా ఓటర్లు, ముందు ఊహించిన విజయం దుందుబి. ఇక 1,00,000 మంది ఓటర్ల సాక్షిగా ఖచ్చితమైన విశ్లేషణ ఇచ్చారు. కాబట్టి ఏఎన్ఎన్ సర్వే దీన్ని ముందే ఊహించి చెప్పింది అని చెప్పి సగర్వంగా చెప్పడం కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే మే 9న బెంగాల్ బీజేపీ సర్కార్ చాణక్యుడు అమిత్ షాకే సీఎం ఎంపిక బాధ్యత. సువేందుకే అధికారికంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కమలదళం ముహూర్తం ఖరారు చేసింది. అమిత్ షా వస్తే మంత్రినే ఇక్కడ ఉండనయ్యమంటూ మరి గతంలో జస్ట్ కొన్ని రోజుల క్రితం మరి మమత చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలుసు. మరి రోజున అమిత్ షాకే ఈ